నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరిగేషన్ అధికారులతో మంత్రి రామానాయుడు సమీక్ష. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని ఆదేశం. హాస్పిటల్స్ లో మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వైద్య శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి సత్యకుమార్. దివ్యాంగులు, వయోవృద్ధులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అన్ని వర్గాల వారిని ఆదుకుంటామన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. నగరంలో కాటన్ సర్చ్. సరైన పత్రాలు లేని 63 వాహనాలు సీజ్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని ఎస్పీ హెచ్చరిక. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగానికి తీరని నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు 344 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేశారని చెప్పారు. గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు గత ప్రభుత్వం కనీసం మెయింటెనెన్స్ కూడా చేయకపోవడం దురదృష్టకరమని మంత్రి రామానాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు ఓఎండ్ఎం పనుల నిమిత్తం, మెయింటెనెన్స్ నిమిత్తం 344 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతోటి ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా ఆ వీడ్ రిమూవల్, ఆ తూడు, గొరబడెక్క వంటి వీడ్ రిమూవల్ కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీలో ఎక్కడైతే డీసిల్టింగ్ ఉందో అవి కానీ, గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డోర్సు, షట్టర్సు, రోప్స్ వంటి వాటికి మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటి సరిచేసుకుంటూ, దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల ఉచిత పంపిణీ కొరకు గుర్తింపు శిబిరం జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఉర్దూ బాయ్స్ స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులు, వయోవృద్ధులు పాల్గొన్నారు. వీరిని పరీక్షించిన వైద్యులు వారికి ఎలాంటి పరికరాలు అవసరమో గుర్తించి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆయా పరికరాలను తయారు చేయించి దివ్యాంగులు, వయోవృద్ధులకు అందిస్తామని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అధికారంలోకి రాగానే దివ్యాంగుల పెన్షన్ను 6,000కు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, గోనుగుంట్ల కోటేశ్వరరావు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి అవసరాలను గుర్తించి వారికి కావలసినటువంటి రీతిలో ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటిని తయారు చేసి తిరిగి 2 నెలల తర్వాత వాళ్లకు ఉపయోగపడేటువంటి పరికరాలను అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం, దీన్ని నియోజకవర్గ స్థాయిలో అక్కడున్నటువంటి దివ్యాంగ సోదరులందరినీ కూడా ఒక చోటుకి తీసుకొని రావడమే కాకుండా వయోవృద్ధుల కోసం వారికి ఆ వయసులో అవసరమైనటువంటి చేతి కర్రలు కానీ, బ్యాటరీ వాహనాలు కానీ, ఏదైతే సదరన్ సర్టిఫికేట్లో 80% వారికి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. రాష్ట్రంలోని డిఎంహెచ్ఓలు, డీసీహెచ్ఎస్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. వెలగపూడి సచివాలయం నుండి నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో వైద్య రంగానికి గణనీయమైన నిధులు కేటాయించిందని, వీటితో హాస్పిటల్స్ లో మౌలిక వసతులు పెంచడంతో పాటు సిబ్బంది కొరత లేకుండా చూడాలని మంత్రి సూచించారు. కొత్తపేటలో పోలీసులు కార్టన్ సర్చ్ నిర్వహించారు.
రామరెడ్డి తోటలో ఇళ్లను సోదా చేశారు. ఎటువంటి పత్రాలు లేని 63 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్డన్ సెర్చ్ జరిగింది. రౌడీ షీటర్లు సస్పెక్ట్ ఇళ్లను పరిశీలించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి అమ్మే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. సంఘ విద్రోహ కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్డన్ సెర్చ్ ను నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. ఉదయం 5 గంటల కాడి నుంచి గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు ఆదేశాల మేరకు నేను కొత్తపేట సీఏ గారు, లాలాపేట సీఏ గారు, ఓల్డ్ గుంటూరు సీఏ గారు కలిసి సిబ్బంది ఒక 80 మందితో రామిరెడ్డి తోట కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది. అనుమానాస్పదంగా ఒక వ్యక్తి దొరికాడు. అట్లాగే 4 రౌడ్ షీట్ ఇల్లు చెక్ చేయడం జరిగింది. ఇంకా వెహికల్ చెక్ చేస్తే దాదాపు 63 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వాటిలో 3 ఆటోలు ఉన్నాయి. అంటే వీటి కాడ ఏ రికార్డు ఎటువంటి రికార్డు వాళ్ళు చూపించలేదు కాబట్టి వాటిని సీజ్ చేయడం జరిగింది. రికార్డు చూపించినట్టయితే బళ్ళని వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్పగిస్తాము. రికార్డు చెప్పని అంటే లేవంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అంటే ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ ఈ గంజాయి వ్యక్తులుగా ఇళ్ళు కానీ అటువంటి అనుమానాస్పద ప్రదేశాలు మొత్తం చెక్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ కూడా ఇట్లాగే ఈ గుంటూరులో మిగతా చోట్ల కూడా ఓల్డ్ గుంటూరులో లాలాపేటలో నెక్స్ట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. మన దేశ సైన్యానికి నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ జనసేన నేతలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొని పూజలు చేశారు. భారత సైన్యానికి అమ్మవారి ఆశీస్సులు తోడుగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఉగ్రవాదుల్ని అణిచివేసేందుకు దుర్గమ్మ శక్తినివ్వాలని ఆకాంక్షించారు. వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా జనసేన పనిచేస్తుందని నాదెండ్ల పేర్కొన్నారు. వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలివేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించింది, అమ్మవారిని కోరుకుంది. ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఒక చక్కటి సందేశం ఇస్తారు. ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలి. మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణం సౌకర్యం కల్పించాలంటూ కౌలు రైతు సంఘాల నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కౌలు రైతు సంఘాల నేతల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో రాష్ట ప్రధాన కార్యదర్శి జమలయ్య, జిల్లా కార్యదర్శి జగన్నాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. అనంతరం జేసీ భార్గవ్ తేజకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, రావుల అంజుబాబు, విఠల్ రెడ్డి, రంగారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులని అసలు పట్టించుకోకుండా గాలికి వదిలేసి వాళ్ళకి మేము అనేక పథకాలు ఇస్తామని చెప్తున్నారు తప్ప ఏ ఆర్థిక సహాయం కానీ పంట నష్టం కానీ కౌలు రైతులకు గుర్తింపు కార్డు తప్పనిసరి అని ఈనాటికి సకాలంలో గుర్తింపు కార్డులు ఎవరిది ఇవ్వడం లేవు. గుర్తింపు కార్డులు కావాలంటే భూ యజమాని చెప్తేనే ఇస్తామంటున్నారు. భూ యజమానులు కొందరు ఒప్పుకుంటున్నారు, కొందరు ఒప్పుకోవట్లా. పంట నమోదు కార్యక్రమం చేసుకున్న వాళ్ళందరినీ కౌలు రైతులుగా గుర్తించాలని బ్యాంకులు ఆర్బీఐ నిబంధనల ప్రకారంగా కౌలు రైతుకి 2 లక్షలు ఏ విధమైన ఆంక్షలు పెట్టకుండా ఆర్బీఐ నిబంధనలున్నా బ్యాంకు వాళ్ళు రుణాలు ఇవ్వటం లేదు. ఇటీవల కాలంలో అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అన్నదాత సుఖీభావ పథకాన్ని కౌలు రైతులు కూడా వర్తింపు చేస్తామని అన్నారు. ఎలా వర్తింపు చేస్తారు? గత సంవత్సరం ఇచ్చిన కార్డులు కాలపరిమితి అయిపోయింది. ఈ సంవత్సరం గుర్తింపు కార్డులు జారీ చేయలేదు. మరి కౌలు రైతులకు కూడా ఇస్తామంటే బ్రహ్మలు గొలిపి మభ్యపెట్టి పరిపాలన చేయడానికి మంత్రి గారు మాట్లాడుతున్నట్టు తప్ప వాస్తవంగా భూమి లేని కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధి స్పష్టంగా కనపడతలేదు. అంతేకాకుండా పంట రుణాలు ఖరీఫ్లో వ్యవసాయం చేయాలంటే పంట రుణాలు ముందుకు రావాలి, పంట రుణాలు ఇవ్వాలంటే కార్డులు కావాలా. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 2 లక్షల రూపాయల వరకు షూరిటీ లేకుండా ఇవ్వాలి. గుంటూరు నగరంలో గార్డెనింగ్ ఆటో తిరుగుతూ ప్రజలను ఆకర్షిస్తోంది. ఆ ఆటోలో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఉత్సాహం చూపుతున్నారు.
నగరానికి చెందిన సూర్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే మొక్కలు పెంచాలనే కోరికతో తన ఆటో చుట్టూ చిన్న చిన్న కుండీల్లో వివిధ రకాలైన మొక్కలను పెంచడం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ సూర్యను పలకరించగా తన ఆటో చుట్టూ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం వలన ఆటోలో ప్రయాణిస్తున్న వారు సంతోషపడుతున్నారని అన్నారు. అంతేకాకుండా తన ఆటోని బుక్ చేసుకుని నగరంలో పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నారని తెలిపారు. మొక్కలతో కలిసి ఈ ఆటోలో ప్రయాణం చేస్తుంటే మంచి అనుభూతి కలుగుతుందని ప్రయాణికులు చెబుతున్నారు. పెద్ద పెద్ద చెట్లు నాటి వాటిని ఎలాగో ఇది చేయలేం కదా. నాకున్న ఆటోలోనే ఒక 4 మొక్కలు పెట్టుకుంటే కొంచెం గ్రీనరీ పరంగా బాగుంటుందన్న ఉద్దేశంలో ఉన్న స్పేస్లోనే కొంచెం అడ్జస్ట్ చేసుకొని అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని ఆ పక్కన కొన్ని పెట్టుకున్నాను. ఎక్కే ప్యాసింజర్లకు కూడా కొంచెం ఆహ్లాదంగా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ కొన్ని సెలెక్ట్ చేసుకొని అవి పెట్టానండి. ప్యాసింజర్ ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదా? అబ్జెక్షన్ అంటే చెప్తున్నా, ఇంకా ప్యాసింజర్లు అందరూ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఏ ఆటోలకి ఇలా చూడలేదండి, గ్రీనరీ లోపల చాలా బాగుంది, చల్లదనంగా కూడా ఉంటుంది, మొక్కలు పెంచుకున్నారు, చాలా హ్యాపీగా ఉందండి అని చెప్పేసి ఇన్ కేస్ నా నెంబర్ తీసుకొని మళ్ళీ ఇదే ఆటో కూడా బుక్ చేసుకొని సరదాగా వెళ్ళి సరదాగా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మేము వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది ఆటో. బట్ మంచి కాన్సెప్ట్ అనిపించింది. కొంచెం చూడటానికి కూడా ఎక్కితే కూడా ప్లెజెంట్గా అనిపించింది కదా. బాగుంది, మంచి ఆలోచన. చాలా గుడ్గా ఉంది. అంటే ఫస్ట్ టైం మేము చూడటం ఇవంతా. ప్రతి ఆటో ఎక్కుతాం కదా, ఇలా ఏం లేదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలలోని అందరూ ఎంపీడీఓలతో జిల్లా పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ఎంపీడీఓల సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా, డిప్యూటీ సీఈఓ సిహెచ్ కృష్ణ, అకౌంట్ ఆఫీసర్ పాల్ పాల్గొన్నారు. అన్ని మండలాల పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులపై చర్చించారు. మండలాల వారీగా జరిగిన పనులపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన కార్మికులకు ప్రభుత్వం నిర్ణయాలు అమలు కావటం లేదని యూనియన్ నాయకులు రమణారెడ్డి, సుబ్బారావు, శంకర్రావు మండిపడ్డారు. వర్క్ టెన్షన్తో డ్రైవర్లు మృతి చెందుతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించుకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేషనల్ మజ్దూరులను ఎందుకు మాత్రం ఆదరిస్తుందని ఒకసారి ఆలోచించినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్గా నిర్మాణమైన తర్వాత యూనియన్గా ఉన్నప్పుడు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా కేవలం సంస్థ రక్షణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి మన అసోసియేషన్ నిర్మాణాత్మకంగా ఈరోజు కార్మిక పక్షాన, ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నాం. కాబట్టి మెజార్టీ అసోసియేషన్ గా ఉన్నామని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అని కూడా సందర్భంగా వినయపూర్వకంగా. ఏసీ కళాశాల సెమినార్ హాల్లో సింధూర్ అమరవీరులకు నివాళిగా మంగళవారం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జయహో భారత్ ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయంలో మన జవాన్ల పాత్ర అమోఘమని కొనియాడారు. ప్రధాని మోదీ పోరాట స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు, క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, మసీదులలో జవానులలో స్థైర్యాన్ని నింపేందుకు ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వటం దేశ భద్రతపై నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేస్తున్న నిరవధిక సమ్మెకు ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఏపీఎంసీఏ ఆధ్వర్యంలో జరిగిన నిరవధిక సమ్మె కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడా హనుమంతరావు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు దాటిన వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ తమ న్యాయమైన కోరికల సాధన కోసమే నిరవధిక సమ్మె చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షేక్ ఆదిల్,
అనిల్, వనజ, టి ప్రవళిక, ట్రెజరర్ సంధ్య, లింగరాజు, జ్యోత్స్న, జహీర్, భాస్కర్, కీర్తి, అనిత, అరుణ్ కుమార్, అంజిబాబు పాల్గొన్నారు. వాళ్ళైనా గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. వాళ్ళు మీరు ఏదైతే ఇస్తా అన్నారో వాటిని అడుగుతున్నారు తప్ప మరొకటి కాదు. వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి హెల్త్ కమ్యూనిటీ ఆఫీసర్స్కి కొంతమంది ప్రమోషన్లు ఇచ్చారు, కొంతమందికి ప్రమోషన్ ఇవ్వలేదు. గతంలో కొంతమందికి అందరి దగ్గర పిఎఫ్ కట్ చేసుకున్నారు, కానీ వాళ్ళు పిఎఫ్ కూడా కట్ చేయట్లేదు. వాళ్ళ జీతాలతో పాటు ఇన్సెంటివ్ కూడా ఇవ్వటం లేదు. ఇవాళ వాళ్ళు రోడ్డు మీద పడేసి మీరు సర్దుకోండి మా చేతైంది చేస్తామని చెప్పేసి చెబుతూ మొన్న జీవో నెంబర్ 6 కూడా విడుదల చేసి సుమారు 78 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసే ప్రకటన అయితే ఇచ్చారు. కానీ ఇంతవరకు వాళ్ళ ఖాతాలో ఎక్కడ పడలా. ఈ ప్రభుత్వం మాయమాటలు చెప్పి వాళ్ళ సమ్మెని విత్డ్రా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. మే 20న జాతీయ సార్వత్రిక సమ్మె సందర్భంగా ఆటోల బంద్ను జయప్రదం చేయాలని ఆటో సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. పాతగుంటూరులోని సిఐటియు కార్యాలయంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు శివాజీ, ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. డ్రైవర్లు చిన్న తప్పు చేసినా కఠిన శిక్షలు విధించడం కరెక్ట్ కాదన్నారు. వాహనాల తనిఖీలు, ఫిట్నెస్ ను ప్రభుత్వమే ఇవ్వాలని, వాటిని ప్రైవేటు పరం చేయడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. గుంటూరులో పార్కింగ్ స్థలాలు లేకపోవడం వలన ఆటో డ్రైవర్లు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ఇప్పుడున్నటువంటి ఎన్డీఏకు కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగాను ఆటో కార్మికుడికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని ఇంతవరకు దాని ఆచూకీ కూడా లేకుండా చేసింది ప్రభుత్వం. అలాగనే ప్రభుత్వం మనకి మోటారు వాహనాల మీద సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని కూడా తక్షణమే తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాము. అలాగనే జీవో నెంబరు 2131ను కూడా వెంటనే రద్దు చేయాలి. అలాగనే ఈ చలానాలను వెంటనే ఎత్తివేయాలని కూడా. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి అనేక మంది మరి వివిధ రకాల వృత్తులు కోల్పోయిన వాళ్ళంతా కూడా ఆటోలో కొనుగోలు చేసి ఫైనాన్స్ కంపెనీల దగ్గర ప్రతి నెల కిస్తీలు కట్టుకుంటూ పిల్లలను చదివించుకుంటూ స్వయం ఉపాధి పొందుతూ ఉన్నారు. వివిధ ప్రాంతాలకి గర్భిణీ స్త్రీలని, పిల్లల్ని, అదేవిధంగా వృద్ధుల్ని చేరవేస్తూ స్వయం ఉపాధి పొందుతూ ఉంటే ఉపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలే ఇది ఆదాయ వనరులుగా భావించి రకరకాల చట్టాల్లో మార్పులు చేసి 1988 మోటార్ వాహనాల చట్టంలో సవరణ చేసి ఈ విధమైనటువంటి ప్రమాదకరమైన జీవోలు తీసుకొచ్చారు. ఇది కాకుండా బీజేపీ ప్రభుత్వం మరి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచింది. పెట్రోల్ డీజిల్ రేటు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, వాహనం యొక్క స్పేర్ పార్ట్స్ రేట్లు పెరిగినాయి, బండి టైర్ల రేట్లు పెరిగినాయి. అదేవిధంగా రవాణా శాఖ కార్యాలయం ద్వారాగా విపరీతంగా పన్నులు పెంచి వసూలు చేస్తూ ఉన్నారు. నగర మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ఏటీ అగ్రహారం రోడ్డు విస్తరణ, చుట్టుగుంట చెరువు అభివృద్ధి పనులను పూర్తి చేయటానికి ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ చుట్టుగుంట చెరువు వాకింగ్ ట్రాక్ లో జరుగుతున్న అభివృద్ది పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని నేరుగా పరిశీలించి మాట్లాడారు. అభివృద్ది పనులు సుదీర్ఘ కాలం కొనసాగితే ప్రజలు ఇబ్బందులు పడతారని, కనుక పనులు వేగవంతానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఏటీ అగ్రహారం విస్తరణ పనులు జరిగిన ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్ పనులు చేసేలా ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరియు ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా సంబంధిత శాఖల సమన్వయంతో పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.